మురళీధర్ గౌడ్ గారు డీజే టిల్లు టిల్లేసిపోయారు. 10 ఏళ్ల పాటు ఎవ్వరు కూడా మర్చిపోరు. ఏం డాడీ మీ పేగుల్లో మైదాపిండి ఉందా? మైదాపిండి మీ పేగులు ఉన్నాయా? టిల్లు స్క్వేర్ లో కథ లేదనే కామెంట్ చాలా వచ్చాయి. ప్రేక్షకుని యొక్క ఓపికను పరీక్షించవలసినటువంటి పరిస్థితి లేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ఈ మధ్య చాలా నెగిటివిటీ. విజయ్ దేవరకొండ గారి మీద చాలా నెగిటివిటీ. ఆయన అదృష్టం బాగుండి ఉంటే వీళ్ళే ఇవే నోర్లు ఆయన పొగిడేవి సార్. నాకు యాటిట్యూడ్, నేను కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే పనికిరాదు, కొంచెం మార్చుకుందాం నన్ను నేను అని అసలు అనిపించదా మీకు? అవసరం లేదు, నువ్వు నవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నీరాగోడు. సార్ నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం మంచిలేదు, వాడే పెరిగి. హలో వ్యూవర్స్, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, భగవంత్ కేసరి, అలాగే బలగం వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులతో ప్రశంసలు అందుకుంటూ, ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటూ గొప్ప గొప్ప పాత్రలు చేస్తూ సక్సెస్ఫుల్గా కెరీర్ని కొనసాగిస్తున్న మురళీధర్ గౌడ్ గారు ఈరోజు నా జీకే టాక్ షోలో గెస్ట్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది? ఆనందంగా ఉంది సార్, చాలా మహదానందంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ ఆనందం కంటే సార్ మీరు పోషించిన భగవంత్ కేసరి, బలగం ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే సార్, వాటిలో ఉన్న క్యారెక్టర్ సీరియస్నెస్, అఫ్ కోర్స్ అందులో నుంచి కామెడీ వచ్చింది. కానీ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ ఇవి ఒక ఎత్తు. మరీ ముఖ్యంగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ 10 ఏళ్ల పాటు ఎవ్వరు కూడా మర్చిపోరు. ఏం డాడీ మీ పేగుల్లో మైదాపిండి ఉందా? మైదాపిండి మీ పేగులు ఉన్నాయా? ఈ డైలాగు, ఆ ఒక్క డైలాగ్తో థియేటర్ మొత్తం అంత దొరికిపోతుంది. అవును. సో ఈ సీన్ చేసినప్పుడు సో ఎన్ని టేకులు తీసుకున్నారు? నో మోర్, ఓన్లీ 1 టేక్. ఎప్పుడైనా సరే ఓన్లీ 1 టేకే, సింగిల్ టేక్. మేము ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ఒకసారి 2 సార్లు అనుకుంటాము, టేక్ వెళ్ళిపోతాం, టేక్ ఓకే. వాళ్ళు మళ్ళీ వేరే యాంగిల్లో తీసుకుందామనో లేకుంటే వేరే నుంచి పరచుదామనో ఇంకేదో తీసుకుందామని అనుకుంటే వన్ మోర్ కూడా కాదు, అది అనదర్ వన్ అంతే తప్ప టేక్స్లు తీసుకోవడాలు అవేనే ఉండవు సార్. పర్ఫెక్ట్గా ఉంటుంది సార్, పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ పర్ఫెక్షన్ వస్తుంది మీకు. అది కామెడీ టైమింగ్ పర్టికులర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. సో ఆ కామెడీ టైమింగ్ని ఇంత ఆర్టిస్టులతోటి సింగిల్ ఫ్రేమ్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం బేసిక్గా. సో డైరెక్టర్ విజన్ ఒకటి ఉంటుంది, సో కెమెరామెన్ విజన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అంటే ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ గారు కదా, ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు, సీన్లో ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ గారు కదా. 5 6 ఉంటే మీకు నాకు మధ్య సంభాషణ ఉంటుంది, లేకుంటే ఇంకొకరికి మధ్య సంభాషణ ఉంటుంది, అంతే తప్ప మన దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఫ్రేమ్లో ఉంటారు 5 6 ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్ సీన్ ఉంది, డాక్టర్ ఉన్నాడు, నేనున్నాను, నా వైఫ్ ఉంది, నా కొడుకు ఉన్నాడు, అతని ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్యనే. అది కూడా మా ఇద్దరి మధ్య కూడా కాదు, అతను ఒక్కటే డైలాగ్ చెప్పాడు, మిగతా వాళ్ళందరం సైలెన్సే. నా అవస్థలో నేనున్నా, అతను మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ సైలెన్స్గా ఉన్నారు. కానీ పండింది అలాగా, అంటే అందరు రియాక్ట్ గారు. వాస్తవానికి డీజే టిల్లు కానీ టిల్లు నా పేగుల్లో ఏం లేదు. ఇప్పుడు మీరేమైనా అనుకోండి, 100% లేదు. నా పేగులు నేను పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అది సార్. ఓకే. సో వాస్తవానికి డీజే టిల్లు, టిల్లు స్క్వేర్లో కథ లేదనే కామెంట్ చాలా వచ్చాయి. సరే, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ సార్. సినిమా అనేది మనము వెనకటికి నాటకాలు ఆడేవారు, అంతకుముందు వీధి భాగవతాలు ఆడేవారు, అంతకుముందు అవేటి తోలుబొమ్మలు ఆడేవారు. ఇవన్నీ వినోదం కోసం సృష్టించబడ్డవే. కష్టపడి పగలంతా కష్టపడి ఆయా వృత్తుల్లో వాళ్ళు శ్రమపడి ఒక అలసటని మర్చిపోవటానికి, కాసేపు సేద తీరటానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఇవి. ఓకే. డెవలప్ అయ్యి అలాగా వచ్చేసినాయి. ఇప్పుడు మనం సినిమాని సినిమా లాగానే చూడాలి. ఒక రామాయణం చూస్తున్నాము, ఒక భారతం చూస్తున్నాము అని అంటే ఆయా పాత్రల వాటికి సంబంధించిన కథ మనకు కొంత తెలుసు కాబట్టి దాంట్లో నుంచి డీవియేట్ అవ్వకుండా, భిన్నంగా వెళ్లకుండా కరెక్ట్గా అందరికి తెలిసిన విషయాన్ని మనం కొత్త తరంతో చూపించాలి. ఇటువంటి సినిమాలకి నో లాజిక్, నో ఆర్గ్యుమెంట్, మోర్ ఓవర్ నో డిస్కషన్స్. సో కథ ఉంది లేదు అనేది ఎంటర్టైన్మెంట్ చేసామా లేదా చూడొద్దు సార్. మనం కథను చూడదు, కథను చూస్తే మనం ఎంజాయ్ చేయలేము.
ఇటువంటి సినిమాలు కానీ ఇలా ఇటువంటి కథల్లో ఏరు ఉంటుందంటే మనం ఒక్కోసారి జరగచ్చు. డాడీ బాయ్ అని చెప్పేసి ట్రైన్ ఎక్కొచ్చు, అక్కడ బస్సు దిగొచ్చు, అప్పుడు ఆ పరిస్థితుల్లో తన బస్సు దిగినట్టు చూపిస్తే అది కంటిన్యూటీ దెబ్బతిన్నదని అనుకోవచ్చు. అవును. దానికి మేమేమంటామంటే అతను ట్రైన్ ఒక చోట దిగి బస్సు మారి ఇంకో బస్సులో వచ్చాడని మనం అంటాం. ఓకే. సో అర్జున్ రెడ్డి సినిమాలో అందుకని అవన్నీ అనుకోవద్దు. ఒక షాట్ లో జంపింగ్ షాట్ లో 6 months ట్రావెలింగ్ గ్యాప్ ఫిల్ చేశారు సందీప్ రెడ్డి బాగా. సో ఆ లాజిక్ చెప్పారు మీరు చెప్పాలంటే ఇప్పుడు అంతే కదా. మనం ట్రైన్ ఎక్కినోడు అక్కడ ట్రైన్ దిగాలని ఏముంది, మధ్యలో బస్ దిగేసి అయిపోయింది, మధ్యలో ఇక్కడ మారాడు అనుకోవచ్చు కదా. అది మీ లాజిక్. అనుకోవాలి అదే అనుకొని సరిపెట్టుకోవాలి. ఓకే. అలా అడ్జస్ట్ అనుకొని సరిపెట్టుకొని ఎంజాయ్ చేయాలి సార్. ఇక పీకాలనుకుంటే అన్నింటిలో వీక్తాం సార్ మనం. కొడుకుడికి ఈకలు పీకాలంటే, కామెంట్ చేయాలంటే, అంటే లోకో భిన్న రుచి. దేవునంతటి వాడే అందరినీ తృప్తిపరచలేడు. ఏ ఒక్క మనిషి అందరినీ సంతృప్తి పరచలేడు ఖచ్చితంగా. కాబట్టి దాన్ని చూసి ఎంజాయ్ చేసి హాయిగా నవ్వుకొని వెళ్ళిపోదాం. అయితే పార్ట్ 1 కంటే పార్ట్ 2లో అంటే డీజే టిల్లులో కంటే టిల్లు స్క్వేర్లో మీ క్యారెక్టర్ కొంచెం తగ్గింది అనేది కొంచెం అనిపిస్తుంది జనరల్గా. అంటే ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే సినిమా లెంత్ కూడా 2 గంటల 3 సెకండ్ల లెంత్ ఉంది, అంటే 2 గంటలు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు 4-5 సీన్స్ యాడ్ చేయొచ్చు. మీ వెయిట్ ఉంది మీ క్యారెక్టర్ బేసిక్గా. అంటే నాకు తెలిసి చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరే మొట్టమొదటిసారి టిల్లు కన్నా టిల్లు స్క్వేర్లో మీ క్యారెక్టర్ కొంచెం తగ్గిందేమో అని అన్నారు, కానీ దానికన్నా దీంట్లోనే ఎక్కువ ఉంది అని అన్న వాళ్ళు ఉన్నారు. దానికన్నా అదెంత బాగుందో ఇది కూడా అంతే బాగుంది అని అన్న బాగుంది అనేది డౌట్ లేదు. నా క్యారెక్టర్ మీ క్యారెక్టర్ కూడా నా క్యారెక్టర్ ఉన్నది అన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు మీరు చెప్పిన సన్నివేశం కానివ్వండి, నేనే పెంచలేదు వాడే విరిగిన సన్నివేశం కానీ, తర్వాత చీర ఎదురు చీర అని చెప్పేసి కార్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేస్తుంటారు. పలానా సీన్ బాగుంది సార్, పలానా బాగా చేశారు. కాబట్టి లెంత్ గురించి కాదు, లెంత్ కూడా దానికన్నా దీంట్లోనే ఎక్కువ ఉన్నదని వాళ్ళు కూడా అన్నారు. నేను కూడా అనుకున్నాను. చాలా సీన్లు దాంట్లో కట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనకు ఓపిక తగ్గింది కాబట్టి 3 గంటల సినిమా, 2 గంటల 45 సినిమా, 2.5 గంటల సినిమా చూడటం లేదు. 2 గంటలకు వచ్చింది. రాబోయే రోజుల్లో 1.5 గంటలకు వస్తుంది. ఆ 1.5 గంటలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలగాలి. దానికోసం ఇంకా ఒకరిని ఉంచడము, ఒకరిని తీసేయటము, అది ఇవన్నీ దానికి ఆయా మార్పులు ఆ విధంగా జరుగుతూ వెళ్తున్నాయి. ఫైనల్ ఎడిటింగ్ వచ్చినప్పుడు ఏది ఎంతవరకు ఉంటుంది అనేది ఫైనల్గా మాత్రం జనాలు ఎంటర్టైన్ చేయడానికి మాత్రం ఒక ప్యాకేజ్తో సినిమా వస్తుంది. ప్రేక్షకుని యొక్క ఓపికను పరీక్షించవలసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రేక్షకుడు ఈ 2 గంటల సినిమాలో కూడా సార్ మనం ఎవరు అనటం కాదు, కాలం అట్లా వెళ్ళిపోతున్నది కాబట్టి మనం చూసిన విషయాలు మీతో చర్చిస్తున్నాను అంతే. ఆ 2 గంటల సినిమాలో కూడా జరుగుతున్నది ఇతను చూస్తున్నాడు అంతే. నో కామెంట్. మిమ్మల్ని చూస్తే సీరియస్ గా ఉంటారు సార్. అదే సార్, అది ఎందుకో మరి నాకు బయట కూడా మామూలుగా అంటే ఫోన్ వాయిస్ ఉన్నప్పుడు కూడా గంభీరంగా ఉంది, ఈయనేంటి ఇంత ఇంటర్వ్యూ పెట్టి తిడతాడా అని ఒకటి ఆలోచన వస్తుంది. ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే మైనస్ ప్లస్ తెలియదు కానీ నన్ను చూసి మాట్లాడుకునే వాళ్ళు కూడా మానేస్తారు. ఎందుకు నేనేమనను, మీరిద్దరు ఇప్పుడు సార్ మీరు మా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు నేను వచ్చాను మీరు మాటలు మానేస్తారు. ఇది నాకు అనుభవం సార్, ప్రతిరోజు అనుభవం సార్, కొత్తది కాదు నాకు. ఇది నాకు బాధ కలుగుతుంటుంది. అది దానికి తోడు నా వాయిస్ కూడా కొంత అది డామినేట్ చేసినట్టు, బెదిరించినట్టు, కోప్పడ్డట్టు, ఇప్పుడు మామూలు కొన్ని మంచిలు తీసుకురా అన్న వాయిస్ కూడా అదేదో ఆర్డర్ ఇచ్చేసిన కమాండ్ చేసినట్టు ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, అదైతే బాగుండేది. సరిపోయింది మీ యాటిట్యూడ్ అంటారా? అంటే జనాలు మీ గురించి అనుకుంటుందని పోలీస్ ఆఫీసర్ నన్ను చూసి కొన్ని రహస్యాలు కక్కేసేవారేమో, ఎందుకు వచ్చిన గోళ ముందే చెప్తామని. నిజంగా నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఇంట్రెస్ట్ ఉండే, చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఎలా వచ్చారు యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి మీరు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నాటకాలు, తోలుబొమ్మలు అట్లా ఇవన్నీ అని అన్నారు. సో నాటకాల మీద ఏమైనా ఆసక్తి ఉండేదా? ఆసక్తి అంటే నాకు అవకాశం ఇస్తే వేస్తాను సార్. ఇప్పుడు కూడా నేను నాటకాలు వేయడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నటన ఒకటి కావాలి, రంగస్థలం మీద నటన ఇంకా బాగుంటుంది. ఎందుకంటే క్విక్ రియాక్షన్ ఉంటుంది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. అవేటి కొట్టి ఇప్పుడే కొట్టేస్తారు, లేకుండా తూ అని వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడైపోతుంది నన్ను స్టేజ్ మీద చూసి నా వేషం చూసి స్టేజ్ మీద నా యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంతకు ముందు నన్ను సార్ అని పలకరించిన వాళ్ళు గ్రీన్ రూమ్ లోకి రావడానికి భయపడ్డారు. పెద్దవాళ్ళు సార్, నా మనవరాలు నా దగ్గరికి రాలేదు సార్.
ఆమెకు ఒకరోజు నాటిక అమ్మాయి రాను అని చెప్పేసి అని తీసుకుపోయాను. తీసుకుపోతే తాతయ్య చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె సంతోషపడ్డది, ఎగిరింది, గంతేసింది, బాగా చేసింది. మేకప్ వేసుకునేటప్పుడు కూడా దగ్గరికి వచ్చింది, గ్రీన్ రూమ్లోకి వచ్చింది, చూసింది, అన్ని చేసింది. మీరు వెళ్ళి సీట్లో కూర్చోపండి, అది స్టార్ట్ అవుతుంది తర్వాత అని చెప్పేసారంటే నాటిక అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తే కూడా రాలేదండి. ఆ రాత్రి మొత్తం రాలేదు. తెల్లవారి కొంచెం బెదురుగా చూసి ఈయన ఆయనేనా, ఆయన ఎందుకు అలాగ అయిపోయాడు, చిన్న వయసు, ఈయన అతను అట్లా ఎందుకు అయిపోయాడు అని చెప్పేసి భయపడ్డది. ఆ తర్వాత ఎంజాయ్ చేసేది. తాతయ్య చెప్పవా, నువ్వు ఆ రోజు అట్లన్నావు చూడు, ఈరోజు ఇట్లన్నావు చూడు అని చెప్పి. అంటే పాత్ర ఎందుకు సార్, నేను ఫ్రంట్ రోలో ఉన్నవాళ్ళు సార్ ఆ నాటిక క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నేను చేసిన ఒక అకృత్యం క్యారెక్టర్, నేను చేసిన ఒక అకృత్యం అక్కడ బయటపడి ఒక మామూలు జీవి ప్రాణం కోల్పోతే ఎవరికైనా కదులుతారు కదా. ఫ్రంట్ రోలో కూర్చున్న ఒక పెద్ద ఫ్రంట్ రోలో ఎవరు కూర్చుంటారు సార్, బాగా తెలిసిన వాళ్ళు ఫ్రంట్ రోలో కూర్చున్నాడు అన్నాడు ఆయన. మహాప్రభు పెద్దవాడు సక్సెస్ పెద్దవాడు అనుకున్నా. నాకు వినపడింది సార్, ఓకే వినపడింది, అమ్మయ్య అనుకున్నాను నేను. అట్లా అద్భుతంగా నటించాను, సో నా పాత్ర మెప్పించింది. అంతే, వాడు ఊచాడు, తిట్టాడు అంటే నా సక్సెస్. ఎస్ సార్. ఆ విధంగా నాకు నాటకాలన్న ఇష్టం, నాటకాలన్న ఇష్టం, నాకు చాలా ఇష్టం సార్. ఇంకా నాకు మైథాలజికల్ జానపద ఆ గెటప్లు వేసుకోవాలని నాకు, ఎందుకంటే రామారావు గారు చూసిన గండికోట రహస్యం, పిడుగు రాముడు, కంచుకోట, ఇవన్నీ మేము చిన్నప్పుడు ఊహ తెలుస్తున్న సమయంలో కదిలించిన సందర్భం కానీ సినిమా కానీ నటుడు కానీ ఎవరు అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి పర్టికులర్గా ఎవరు లేరు. నాకు నేనే, నాకు బై బర్త్ నేను ఒక నటుడిని అనేటువంటి ఫీలింగ్. నటుడు నవ్వాలని కాదు, ఆల్రెడీ ఐఎమ్ అన్ యాక్టర్. దానికి రీజన్ తెలియదు సార్, కొన్నిటికి కారణాలు ఉండవు సార్. కొన్ని ఘటనలకు కారణాలు ఉండవు, కొన్ని సంఘటనలకు కారణాలు ఉండవు. నా లైఫ్ అలాగే. లేకపోతే ఒక అల్పజీవినైన నేను, నా జీవితం ఎన్నో రకాల మలుపులు తిరిగి 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 రోడ్లో వేసిన దానిలో అన్ని రకాలుగా నలిగిపోయాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది బ్యాక్గ్రౌండ్లో విన్న మాట. ఈవెన్ నౌ ఆల్సో ఐఎమ్ ఫేసింగ్. ఇప్పుడు ఈవెన్ నౌ ఆల్సో ఐఎమ్ ఫేసింగ్. అది తప్పదు. అది అవి 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 ఒకవైపు ఉండగా దేవుడు నన్ను ఈ విధంగా అనుకూలించి నాకు ఇది దైవ ఘటన సార్. నా పట్ల ఒక విధి లీల. సో దైవాన్ని నమ్ముతారా మీరు? 100% నమ్ముతాను. 100% నమ్మాలి, అందరూ నమ్మాలి అని నా భావన. ఇంకొకటి సార్ గోవింద్ గారు, మనం ఏం మాట్లాడుకున్నా కూడా మనం మెజారిటీ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఉన్న విషయాలు నా మనసులో ఉన్నటువంటివి, నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను. దీంట్లో ఎవరు కూడా కామెంట్ చేయొద్దండి, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. నమస్కారం సార్. ఇప్పుడు బై బర్త్ నేను నటుడిని అని అంటున్నారు మీరు, అంటే మీ అనుభవంలో మేకప్ వేసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు మీరు ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్స్ అని చూసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా చాలా అనుభవం వచ్చేస్తుంది క్యారెక్టర్స్ పరంగా. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు నన్ను అద్భుతంగా చేస్తున్నారని మీరు అంటున్నారు సార్. అవును, మీరు చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు, పాత్ర టైమింగ్ అంటున్నారు, మీ యొక్క వాయిస్ అంటున్నారు, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అంటున్నారు, మీరు ఏదేదో అంటున్నారు, మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు. వాస్తవం కూడా కదా. దీనికి నేను ఏ కోర్సు చేయలేదు సార్, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, నాకు ఎవరు గురువు లేరు, నేను ఏ ఇన్స్టిట్యూషన్లో చేరలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, నేను ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను, అది మీరు అంగీకరిస్తున్నారు అంతే సార్. దీంట్లో నాకు ఏముందో నాకు తెలియదు. అర్థమైందా మీకు? అర్థమైంది. నాలో ఏముందో నాకు తెలియదు, నన్ను మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అది నాకు దైవదత్తమైనటువంటి ఒక వరము, అదే నా అదృష్టం అని నేను అంటాను. ఓకే, అఫ్కోర్స్ నా ప్రయత్నంగా నేను కష్టపడుతున్నాను, నా ప్రయాణంలో నేను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటున్నాను, సహనంతో నేను ముందుకెళ్తున్నాను. నా లక్ష్యం ఏమిటో నేను తెలుసుకొని నాకు అది చేరువ కావాలి, నేను దానికి చేరుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి ఆ దిశగా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఓకే, దాంట్లో నా లోపం లేదు. మానవ ప్రయత్నం నేను 100% చేస్తున్నాను. దైవం అనుకూలిస్తున్నది, మీ అందరి అభిమానము, ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు నాకు దొరుకుతున్నాయి. ఓకే, సో ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత సార్ ఖచ్చితంగా సార్ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగాలి, అవకాశం కోసం వెయిట్ చేయాలి, అడగాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్ని. ఎస్ సార్. హీరోలే ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయితే సో వాళ్ళని అడగాలి అని అంటుంటారు. సో మీరు ఇప్పుడు చెప్పాలి అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే క్యారెక్టర్స్ కొన్ని వస్తున్నాయి.
అయినా కూడా మురళీధర్ గారు ఏదైనా ఒక క్యారెక్టర్ కావాలి, ఒక కొత్త సినిమా ఓపెనింగ్ అయింది, చిన్న హీరో పెద్ద హీరో, సో ఈ ఆఫీస్కి వెళ్దాము, ఒక క్యారెక్టర్ అడుగుదాము అనే మన ఆలోచనలు ఉన్నారు ఇప్పుడు? ఒక సున్నితమైనటువంటి విషయం ఏంటంటే సార్, కొన్ని తర్కాలు ఉన్నాయి, వితర్కాలు ఉన్నాయి, కొన్ని లోకాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని నా సొంత అభిప్రాయాలు ఉన్నాయి. దేన్ని కాదనడానికి వీల్లేదు, అన్నీ చేయాల్సిందే. అయితే ఒక్కొక్కరి తరహా ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. మీరు మొదలేమన్నారంటే కొన్ని పాత్రలు మీకోసం వస్తున్నాయి, అవి చేస్తున్నారు అని అన్నారు. అంతవరకు పర్ఫెక్ట్ కరెక్ట్. నాకు ఒకదాని వెంట ఒకటి నాకు ఆకలిస్తున్నా సార్, నా ముందుకు భోజనం వస్తున్నా సార్. అది బిర్యానీయా, పప్పన్నమా, పులుసన్నమా, రెండు రొట్టెలు అన్నది నేను ఆలోచించట్లేదు సార్. వచ్చినట్టు ఆరగిస్తున్నాను. నాకు బిర్యానీయే కావాలి, నాకు ఇంకా ఘనమైనటువంటి భోజనం, పంచభక్ష పరమాణాలు కావాలి అని నేను ఆశించడం లేదు. ఓకే, అనుగ్రహించి వస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను. ఓకే. భగవంత్ కేసరి సినిమాలో నాకు క్యారెక్టర్ వచ్చింది అని అంటే కేవలం దైవ ఘటన. దేవుడు అనుకూలించిండు, నాకు ఆ పాత్ర వచ్చింది. ఎన్నో మలుపులు తిరిగింది, అది ఎక్కడెక్కడ తిరిగిందో ఏమేమి తిరిగిందో నాకు తెలియదు. ఓకే, చివరికి నాకు కాల్ వచ్చింది, నేను దాన్ని చేశాను. మీరు ఈరోజు భగవంత్ కేసరి సినిమాలో కూడా మీరు చేశారు అంటే నాకు అది గొప్ప విషయమే కదా. అలాగా నాకై నేను ఇప్పుడు ఆఫీసుల్లోకి వెళ్ళి మీరు అన్నట్టుగా పూజా కార్యక్రమం జరిగింది, ఒక ప్రారంభోత్సవం జరిగింది, ఒక అనౌన్స్మెంట్ జరిగింది అన్నప్పుడు వెళ్ళి అడగటము సహజము, అది జరగాలి. కానీ నేను వెళ్ళలేకపోతున్నాను సార్. ఓకే, అది నా వ్యక్తిగత బలహీనత. అంటే తప్పుగా అన్ని అనుకొని నేను ఈ క్వశ్చన్ వెళ్ళలేదు, నేను కూడా వివరణ ఇవ్వాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటున్నానంటే చాలా మంది ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నారు, మంచి క్యారెక్టర్స్ చేశారు, ఎంటర్టైన్ చేశారు, ఒక లెవెల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా రాక క్యారెక్టర్స్ ఎందుకు ఇప్పుడు చాలా కారణాలు కావచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని సినిమాల్లో కొంతమంది ప్రముఖ నటులు అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోతుంటుంటారు. ఆ పాయింట్ తోటే ఆ సినిమాకి సంబంధించకుండా ఉన్నవారు ఎందుకు వచ్చారు అని ఎవరన్నా అడిగితే వచ్చిన క్యారెక్టర్ ఉంటే ఫార్మాలిటీకి డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు. ఓకే, ఉద్దేశం ఏంటంటే ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పారు. ఫార్మాలిటీ అనే దానికి ఉద్దేశం అది అవసరం కూడా. నాకు కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. కానీ గోవింద్ గారు, ఇప్పుడు నేను లేటుగా వచ్చాను సార్. అక్కడికి వస్తాను, నేను లేటుగా వచ్చాను సార్. ఓకే, ఉన్నదాంతో తృప్తి పడటం అనేది నేను నేర్చుకున్న విద్య సార్. ఉన్నదాంతో తృప్తిపడు, అతిగా ఆశపడకు, పరుగులు పెట్టకు, నీకు దక్కేది దక్కుతుంది, దక్కంది ఏనాడు దక్కదు అనేటువంటి అది వేదాంతమా, వైరాగ్యమా, నైరాశ్యమా, లేకపోతే అసమర్థతన, మీరు ఏమైనా అనుకోండి. నేను అభిప్రాయపడుతున్నది అది. ఉద్యోగం చేశాను 27 సంవత్సరాలు 3 నెలల పాటు ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగంలో నేను దాదాపుగా 27 సంవత్సరాల 3 నెలల కాలంలో 20 సంవత్సరాల పాటు అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను. అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, నిబద్ధత, మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి స్థితిలో ఉంటాం. సహజ సిద్ధంగా నేను అటువంటి స్వభావేని. నా అదృష్టం చూడండి, కొన్ని విషయాల్లో చాలా కలిసి ఇచ్చాను. సహజ సిద్ధంగానే నేను అటువంటి స్వభావేని. దానికి తోడు నాకు ఉద్యోగంలో కూడా దేవుడు అదే సిస్టంలో పెట్టాడు నన్ను. కాబట్టి నేను ఆ పద్ధతిలోనే, ఆ క్రమశిక్షణ, నేను పోలీసుడు ఉన్నట్టే ఉంటా సార్. నేను పోలీసు లక్షణాలు నాలో చాలా ఉన్నాయి. అందుకే మీరు ఉద్యోగం కావాలనుకుంది. పోలీసు కూడా కాదు, మిలిటరీ. ఓకే, అది ఇంకా టఫ్ కదా. ఎస్ సార్, నేను అంత టఫ్గా ఉంటాను, చాలా టఫ్గా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను సార్. చచ్చిపోయేవాళ్ళు సార్ మీరు కనుక ఉద్యోగం చేస్తుంటే. నా దగ్గరికి ఎవరు, అందుకే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఫ్రెండ్ అంటే ఇది మైనస్ ప్లస్ నాకు తెలియదు సార్. నాకు వచ్చింది సార్ అది. మీకు నేను కల్పించుకొని ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ చూపిస్తే దాన్ని వాడికి పొగరు అనుకోవచ్చు, అహంకారం అనుకోవచ్చు, ఇంకేదో అనుకోవచ్చు, ఇది నాకు సహజంగా వచ్చినటువంటి లక్షణం. నన్ను నేను ఎంత కట్టుబాటుతో ఉంటాను అంటే సార్, ఒక ఫ్రెండ్, నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్, అతనికి ఒక సినిమా థియేటర్ ఉన్నది. ఆ ఫ్రెండ్ నాకు ప్రాణం ఇస్తాడు. అతని ముందు నేను చాలా చిన్నవాడిని ఆర్థికంగా. ఓకే, అతనికి ఒక సినిమా థియేటర్ ఉన్నదంటే చూడండి, మనం ప్రేక్షకుడిగా 2 రూపాయలు ఖర్చు పెట్టుకుని పోవాలంటే ఆలోచిస్తాం. అంటే సినిమా థియేటర్ ఉన్నదంటే గొప్పోడే. అటువంటి ఒక
ఒక ఒక వ్యక్తి నాకు మిత్రుడయ్యాడు, అది ప్రాణమిత్రుడయ్యాడు. నా కోసం సర్వం చేస్తాడు ఆయన. అంతటి ప్రేమ నా మీద పెంచుకున్నాడు. అటువంటి వ్యక్తి సినిమా థియేటర్కి వెళ్తే నేను టికెట్ తీసుకొని వెళ్తాను. రోజు నన్ను తాగమని బలవంతం చేస్తాడు, తినమని బలవంతం చేస్తాడు. మీకేం కావాలో చెప్పండి సార్ తెచ్చి పెడతాను అంటాడు. మీకేం కావాలో చెప్పండి సార్ చేసి పెడతాను అంటాడు. పనివాడు లేడంటే నాకు ఆమ్లెట్ కావాలంటే ఆయన వేసి పెడతాడు. అంతటి స్నేహితుడు. నిద్ర వస్తుందంటే మా ఇంట్లో పడుకోమంటాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ అంతటి స్నేహితుడు నాకు 10 రూపాయలు కావాలంటే 10,000 ఇస్తాడు. 10 రూపాయలు నాకు అవసరం ఉంటే 10,000 ఇస్తాడు. అంతటి స్నేహితుడికి సినిమా థియేటర్కి నేను వెళ్ళాలంటే సినిమా బుకింగ్లో టికెట్ తీసుకుని వెళ్తారు. మన్నించండి సార్ ప్లీజ్, ఇది వ్యాపారమే, మన స్నేహం. మీరు నా కోసం ₹1,00,000 ఖర్చు పెడతారు, ఐ అగ్రీ విత్ యూ. కానీ 5 రూపాయల టికెట్ పెట్టుకుని లోపలికి వెళ్తేనే నాకు తృప్తి. వ్యాపారమే అంతే. ఇదే పద్ధతి మీరు అందరితో అనుసరించడానికి కూడా చెప్తారు. నేను అతనికి చెప్తున్నా, అంతటి స్ట్రిక్ట్గా ఉంటాను సార్. నేను 10:30కి ఆఫీస్కి వెళ్ళాలి సార్. ఏనాడు నేను 10:30 దాటి ఆఫీస్కి వెళ్ళలేదు నాకు తెలిసి. బై మిస్టేక్ ఏదైనా జరిగితే అప్పుడు ఇప్పుడు ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను ఒక గంటన్నర సేపు నేను మా ఊరికి వెళ్తే తిరిగి రావడం లేట్ అయితే 11:30కు కనుక ఆఫీస్కి వస్తే 1 గంట లేట్ వచ్చాను కదా, సాయంత్రం 2 గంటలు సీట్లో కూర్చుంటా, పని ఉన్నా లేకున్నా. ఓకే. సో మార్నింగ్ ఏదైతే ఎంతసేపు అయితే కంపెన్సేషన్ చేస్తాను. ఓకే. అది వచ్చింది సార్ నాకు బుద్ధి, నాకు ఎవరు నేర్పలేదు సార్. నేను నా మనసు విప్పి చెప్తున్నాను. ఇది ఎందుకంటే సార్ ఈ సినిమా ఆఫీస్ అంటే ఏదో మా 40 మందికో 50 మందికో 100 మందికో 1000 మందికో సంబంధించిన వ్యవహారం. కానీ ఇక్కడ వందలాది మందికి వేలాది మందికి సంబంధించినటువంటి సంవత్సరం. పైగా అక్కడ నేను కొంతమందితోనే పరిమితం, ఇక్కడ నాకు అపరిమితం. నన్ను ఎవరు చూస్తున్నారో నన్ను ఎవరు కనిపెడుతున్నారో ఇప్పుడు తెలియని పరిస్థితి. అటువంటి ఇప్పుడు నేను బండి మీద, ఇప్పుడు నాకు సరదాగా ఒక స్కూటీ మీద వెళ్దాము, ఒక బైక్ మీద వెళ్దామని నాకు అనిపిస్తుంది, ఒక ఆటోలో వెళ్దామని నాకు అనిపిస్తుంది. నేను అలా వెళ్తే నన్ను చూసి ఒప్పుకోవట్లేదు కొంతమంది. ఉంటుంది కదండి గ్యారంటీగా. సెలబ్రిటీ ఫీలింగ్ ఉంటుంది. టిల్లుగానయ్యా బండి మీద పోతున్నా. మీరేంటి సార్ ఇట్లా వచ్చారు? నేను రామకృష్ణ మఠం వెళ్తా. ఓకే. నాకు ఒక 3-4 లొకేషన్లు ఉన్నాయి సార్, ఇంకా వేరే లేవు నాకు, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు, లొకేషన్స్ లేవు. ఇల్లు, సినిమా ఉంటే లొకేషన్ రామకృష్ణ మఠం, 4వది రవీంద్ర భారతి. ఓకే. ఈ 4 ప్లేస్లకి నేను వెళ్ళేవాడిని. నా రొటేషన్ అంతా ఇక్కడనే జరిగేది. ఓకే. ఇప్పుడు నేను రామకృష్ణ మఠం పోయి నేను అక్కడ వాలంటీర్గా పనిచేస్తాను. అది కూడా వాలంటీర్ కూడా పనిచేయడం కూడా పర్మిషన్ ఉండదు. ఓకే. అది కొద్దిమందికి, అది వాళ్ళు రియలబుల్ అని నమ్మిన వాళ్ళకే వాలంటీర్గా పనిచేయడానికి అనుమతి ఇస్తారు. నేను అక్కడ వాలంటీర్గా చేస్తుంటాను. మరి ఇక్కడ ఈ పరిస్థితి లేకముందే ఎప్పటి నుంచో చేస్తున్నాను. యథావిధిగా పోతాను, నా పని చేసుకుంటాను. ఇంతకుముందు ఎవడు బలకరించేవాడు కాదు ఎవరు కూడా. ఇప్పుడు అది కొంతమంది అనుకుంటే మీరేంటి సార్ ఇక్కడ అంటే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను, లేకుంటే అతనికి ఆ విధమైనటువంటి అభిప్రాయం. అట్లా నాకేమో ఆ విధంగా సరదాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒప్పుకో అలా ఉండటం వల్ల కొంత ఈ వయసులో నాకు అంత పరుగు అవసరమా? దేవుడు అనుగ్రహించి ఇచ్చాడు చాలు. తపన కూడా అర్థం ఉండాలి. తపన కూడా ఒక 3 నెలలు పనిచేస్తాం మీకు, దాని కంటిన్యూషన్ ఇండస్ట్రీలో అవకాశాలు చెప్పాలంటే మీరు ఎక్కడ రిలాక్స్ అయింది ఏం లేదు. అవరు కూడా రిలాక్స్ అవ్వాలని కోరుకోను సార్. ఐ వాంట్ టు బీ ఇన్ వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నాకు తృప్తినిచ్చేది నేను కోరుకునే పని నాకు కావాలి. సో ఎప్పుడైనా మీకు ఈ 27 ఏళ్ళ 3 నెలలు కొంచెం ఇంకొక 5 ఏళ్ళు తగ్గితే బాగుండేది, ఆ 5 ఏళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో కానీ పెరిగితే బాగుండేది అని ఆలోచన వచ్చిందా? ఏ టైంకి ఏది జరగాలో జరుగుతుంది సార్. ఏ టైంకి ఏది జరగాలి అప్పుడు నాకు అది రాసి పెట్టుంటే నేను అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడినేమో కదా. అంతెందుకు నేను అసలు ఉద్యోగంలోకి వచ్చి ఉండేవాడిని కాదేమో. నాకేదో అవకాశం వస్తే నేను అప్పుడే పోయి ఉండేవాడినేమో, స్థిరపడి ఉండేవాడినేమో. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కాబట్టి దీన్నే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే దీన్నే నేను సంతోషంగా తీసుకుంటున్నాను తప్ప నాకు లేటుగా వచ్చింది కదా, ఇది ఎప్పుడో ఇంకా వస్తే ఇంకేదో అయ్యేది కదా. ఏ టైంకి ఏది రావాలో ఆ టైంకి అంత వస్తుంది, మనం దాన్ని చేసుకోవాలి అంతే. డిజిటల్ సినిమా నేను నిమిత్త మాత్రుడిని అనేటువంటి భావంలో ఉంటాను సార్. వచ్చింది తీసుకుంటాము, రాలేదు వెళ్ళిపోయింది, బాధ లేదు, ఆనందం లేదు. నేను ఇప్పటికి కూడా నేను ఆనందంలో లేను.
నేను చాలా మంది నవ్విస్తున్నారు, కోట్ల మంది నవ్విస్తున్నారు, మీరు ఆనందం లేకపోవడం ఏంటి? నాకు ఆనందం లేదు. నాలో ఆనందం అంటే నాలో తేడా లేదు. గమనించండి, నాలో తేడా లేదు. నేను ఇప్పుడు షూటింగ్కి వస్తే కూడా నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను సార్. నేను డ్యూటీలో సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను. 10:30కు సీట్లో కూర్చున్నాను. నా వర్క్ ఏమిటో చూసుకుంటున్నాను, నా కార్యక్రమం ఏమిటో చూసుకుంటున్నాను. నా ఆఫీసర్ ఎవరు, నా సబార్డినేట్ ఎవరు, నేను ఎవరు, నా కొలీగ్స్ ఎవరో వాళ్ళతో మాట్లాడుకుంటున్నాము, హాయిగా పని చేసుకుంటున్నాము, తిరిగి ఇంటికి వచ్చేసేస్తున్నాం. దట్స్ ఆల్. ఇప్పుడు రేపు షూటింగ్ ఉంది. పొద్దున ఉదయం బయలుదేరుతున్నాము, షూటింగ్కి వెళ్తున్నాము, లొకేషన్లో సార్ చెప్పింది వింటున్నాము, ఆయన కావాల్సింది చేస్తున్నాము, శుభ్రంగా ప్యాకప్ చెప్పిన వెంటనే ఇంటికి తిరిగి వస్తున్నాము. నా యొక్క పరిస్థితిలో తేడా లేదు. పని చేయడంలో ఏ తేడా లేదు. అక్కడ ఆ పని ఎలా చేయాలో, ఇక్కడ ఈ పని ఎలా చేయాలో అదే చేస్తున్నాం. అక్కడ పని అక్కడే, ఇక్కడ పని ఇక్కడే. నేను చేసే దాంట్లో మాత్రం ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటుంది, ఒక పరిపూర్ణత ఉంటుంది, అవగాహన ఉంటుంది. పని చేసినా ఇది చేసినా నా దగ్గర క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకు, ఏమిటి, ఎలా ఈ 3 తెలుసుకున్న తర్వాత అడుగు ముందుకేస్తే అది ఈజీ అయిపోతాయి సార్. అంతే. నేలకొండ భగవంత్ కేసరి ఎన్బికే నందమూరి బాలకృష్ణ గారు నాకు భగవంతుడు ఇచ్చిన కానుక. పెద్ద హీరో సినిమా, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో. సో ఆ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ మినిస్టర్ క్యారెక్టర్ బాగుంది, చాలా పర్ఫెక్ట్గా చేశారు. హైకమాండ్, పార్టీ హైకమాండ్ ఒక దూత చేశారు. సో బాలయ్య గారి కాంబినేషన్లో చేస్తున్నప్పుడు, చెయ్యాలి అన్నప్పుడు సో మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే అంత అగ్రశ్రేణి నాయకుడు, కథానాయకుడు సినిమాలో నాకు ఒక అవకాశం రావడమే ఒక విచిత్రమైతే, ఆయన కాంబినేషన్లో మరి ఎలా ఉంటుందో అనేటువంటి చిన్న కలవరము, ఒక రకమైన ఆందోళన రేపే ఆయన కాంబినేషన్లో నా సీన్ అన్నప్పుడు కలిగింది. ఓకే. మొదలేమో బాలకృష్ణ గారి సినిమా అంటే ఉలిక్కిపడ్డాను. ఆ తర్వాత రొటీన్గా నా సన్నివేశాలు జరుగుతున్నాయి, ఈజ్ అయిపోయింది, తెలిసిపోయింది వ్యవహారం అంతా. అందరితో మనకు సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఆ విధంగా మనం వెళ్ళిపోతున్నాం. రేపే హీరో గారి కాంబినేషన్లో అన్నప్పుడు మాత్రం కొంచెం కలవరపాటు, ఒక రకమైన ఆందోళన కలిగింది. చూద్దాం అనుకున్నాను, అంతే కదా, చూద్దాం ఓకే అనుకున్నాను. కానీ అక్కడ భిన్నంగా జరిగింది. బయట వినేది అది ఇది ఏదో ఉంటుంది కదా. అన్నగారు, బాలకృష్ణ గారు చాలా సాధారణంగా, నాకు ఆత్మీయంగా, నాకు ఎటువంటి జంకు గొంపు లేకుండా చేశారు. మంచి ప్రేమ కురిపించారు. అల్లి రావుపూడి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వాళ్ళకు సదా నమస్సు. బాలకృష్ణ గారు మీరు అన్నట్టు దగ్గరగా చూస్తేనేమో ఇంత గొప్పగా చెప్తారు, దగ్గరగా చూడని వాళ్ళు మాత్రం ముక్కోపి కొడతారు, ఇలాంటి పదాలు వినిపిస్తాయి. అంటే రేపే సీన్ అన్నప్పుడు ఇలాంటివి ఏమైనా మీ బ్రెయిన్లో తిరిగా, లేకపోతే ఇంకా వేరే ఆలోచన? అదే మీరు అన్నారు కదా, దగ్గరగా చూడని వాళ్ళు అన్నారు కదా. దగ్గరగా చూడని వాడికి ఏం తెలుస్తుంది? వాడెవడో అక్కడ అలాగ జరిగిందట, ఇక్కడ ఇలాగ జరిగిందట అని విన్నదాన్ని వాడు దానికి ఇంకా వాని మేధస్సును కూడా తోడు చేసి ఇంకొకటి దానికి యాడ్ చేసి వదిలేవాడే కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి కదా దాని సంగతి తెలిసి. ఇప్పుడు పరోక్ష అతను గురించి విన్నప్పుడు విన్నవి వేరు, మరి నేను ప్రత్యక్షంగా అనుభవించింది వేరు కదా. చూడకుండా చెప్పకూడదు కదా ఏది. సరే, చూసినప్పుడు కూడా ఒకటి జరిగింది. ప్రతి మనిషికి ఒక మూడు అంటూ ఉంటుంది కదా సార్. కోపతాపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, విచారాలు ఉంటాయి. విసుగ్గా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు మనం పలకరిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అంటే జరిగిందో లేదు నేను చెప్తున్న విషయం. ఇప్పుడు నేను మీతో హ్యాపీగా మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారు, నేను వచ్చినప్పుడు ఎంత చిరుపురు ఆడుతున్నా, నేను ఆకలితో ఉన్నప్పుడు ఆకలి మీద నేను మధ్యాహ్నం ఆకలి లేదు నాకు. షూటింగ్ నుంచి వస్తున్నా, మధ్యాహ్నం ఆకలి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలేసింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ తింటాను అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ నాకు అలాంటి. ఇప్పుడు కూల్ అయిపోయారు మా. ఇప్పుడు సినిమా రంగం సార్, ఇది 1 ఉంటే 10 అంటారు, 10 ఉంటే 1000 అంటారు. సో బాలయ్య గారి గురించి మీ మైండ్లో కంప్లీట్ పాజిటివ్, ప్రేమభావకం, ప్రేమపూర్వకమైనటువంటి భావన నాకు ఆయన అంటే. మళ్ళీ ఎప్పుడు కలుస్తానా అని అనుకుంటున్నా బాలయ్య గారిని, సినిమా పరంగా కానీ ప్రైవేట్గా. ఒక్కోసారి ఎప్పుడైనా పిలిస్తే బాగుండు అని అనిపిస్తున్నది. సో నేను విన్నదాని ప్రకారం మీరు బాలయ్య గారు, బాబీ గారు కాంబినేషన్లో ఇప్పుడు జరుగుతున్న సినిమాలు మీరు చేస్తున్నారు అనేది నేను విన్నా. అది నిజమా అబద్ధమా? నన్ను ఇంకో 2-3 కూడా అడిగారు సార్. మరి వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్తే మరి వాళ్ళకి ఏమైనా తెలిసిందా? నేనైతే ఆఫీస్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఉంటుందేమో నేను కూడా అనుకుంటున్నాను, మరి తెలియదు సార్. నేను ఎవరికి కలవలేదు సార్. ఆ సినిమాకే కాదు, ఏ సినిమాకి కలవలేదు. కానీ నాకు అవకాశాలు వస్తున్నాయి, నాకు సరిపడే అవకాశాలు వస్తున్నాయి సార్.
ఇప్పుడు 4 రొట్టెలు తినే నాకు 8 రొట్టెలు ఇస్తే నేను ఏం చేసుకోవాలి? 4 అయిపోయినాకనే 5 తిందాం కదా, అట్లా అని చెప్పేసి నాకు ఒకదాని వెంట సినిమాలు వస్తున్నాయి, నా ప్రాణానికి అవి చాలు. కానీ ఒక పాత్ర నువ్వు చేయాలి అని ఒక దర్శకుడు అని అనుకుంటే అటువంటి పాత్ర నాకు ఇస్తే, దర్శకుడు ఎవరైనా కావచ్చు సార్, దర్శకుడు అనే 4 అక్షరాలు మామూలు విషయాలు కావు సార్, మామూలు అక్షరాలు కావవి, అందరికీ రావు. కొంతమంది పట్టుకొని నేనే దర్శకుడు, సరే వద్దు. అయితే ఒక దర్శకుడు ఫలానా పాత్ర మురళీధర్ గౌడ్కు ఇవ్వాలి, అతని దగ్గర చేయించుకోవాలని ఎవరైనా నాకు ఒక పాత్ర ఇచ్చి చేస్తే ఆ దర్శకుడిని 100% సంతృప్తి పరచగలనటువంటి నమ్మకం నాకు. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఆయన నుంచి నేను మంచి మెప్పు పొందాలి అనేటువంటి కోరిక. వస్తే చేస్తాను, లేకుంటే లేస్తాను. అది కూడా తాపత్రయమేం కాదు. ఒకవేళ వస్తే నేను బాగా విన్నది అంటే, నాకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, డీజేటీలు తర్వాత సార్ మీకు చాలా క్యారెక్టర్స్ వస్తాయి, చాలా ఆఫర్స్ వస్తాయి అని మీతో అంటే, మీరు చెప్పిన సమాధానం మన ఎంట్రీ లేట్గా కదండి, మనకేం క్యారెక్టర్స్ వస్తాయా, నాకు పెద్ద నమ్మకం లేదు, ఏదో వస్తే చేస్తాం అన్నారట మీరు. అవును, కట్ చేస్తే తర్వాత వరుసగా ఆఫర్స్. అదే గోవింద్ గారు, ఆఫర్స్ అంటే పప్పన్నాలు వస్తున్నాయి. ఆఫర్స్ అంటే ఏ నటుడైనా కూడా ఒక తారాస్థాయిలో ఉండాలని, ఒక ప్రధానమైనటువంటి పాత్రలు పోషించాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, ఎంతోమంది మెప్పు పొందాలని, మహానటుల సరసన నిలబడాలని ఒక నిజమైన నటుడికి ఒక కోరిక ఉంటుంది. నిజమైన నటులు చాలామంది ఉంటారు, నిజమైన నటుడు వేరే ఉంటాడు. నటన అంత ఈజీ కాదు సార్, నటన అనేది ఈజీ కాదండి. ఏదో చెప్పేసిపోతామని చాలామంది, అంటే కొంతమంది నటనని చాలా తేలిగ్గా తీసుకుంటాను. నాటకాలు ఈజీ, నువ్వు దాన్ని పట్టుకుంటే నీ పాత్ర అది ఇంతుండొచ్చు. ఆ పాత్ర విలువ నీకు తెలుసుకుంటే నువ్వు చేయవలసింది బోలెడు ఉంటుంది దాంట్లో. కానీ కొంతమంది క్యాజువల్గా చేసుకుంటారు, క్యాజువల్గా తీసుకుంటారు, అలా కాదు. అందుకని అటువంటి పాత్ర ఒకటి వచ్చింది అని అంటే దాన్ని ఎంతకైనా తీసుకుపోవచ్చు. అటువంటి అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. దానికోసం నేను తాపత్రయపడటం లేదు, అటువంటి వస్తే చేద్దాం. సో ప్రస్తుతం చేసిన సినిమాలు ఏంటంటే 6 7 సినిమాలు కంప్లీట్ అయి ఉన్నాయి, రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అంటే రిలీజ్కి రెడీగా ఉన్నాయి, అవుతాయో కాదో తెలియదు. ఓకే, 7 సినిమాలు ఇప్పుడు రెడీగా, 6 7 రెడీగా ఉన్నాయి, చేశాను కంప్లీట్ అంటున్నారు. అవుతాయో కాదో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న చాలా రోజులు అయింది. ఫిబ్రవరిలో సార్, మార్చిలో సార్, ఏప్రిల్లో సార్, మేలో సార్ అంటున్నారు. అది ఎప్పుడు అవుతావో తెలియదు అంటున్నా. ఓకే, డేట్లు లాస్ట్ ఇయర్ అన్నారు, లాస్ట్ ఇయర్ దసరాకే 2 సినిమాలు అన్నారు. అంటే అవి పెద్ద హీరో సినిమాలు, చిన్న హీరో మామూలు సినిమాలు. ఓకే, సో మీడియం రేంజ్ హీరో సినిమా. పెద్ద సినిమాలు ఇప్పుడు నేను ఏం చేయట్లేదు. ఓకే, ఒక్క సినిమా చేస్తున్నాను, ఆ సినిమా పేరు చెప్పారు. ఓకే, ఏమవుతుందో తెలియదు కాబట్టి, ఓకే, నా పరిస్థితి తెలియదు కాబట్టి చెప్పాలి. ఎందుకంటే సినిమాలు అయిపోయిన సినిమా రంగంలో ఎట్లుందంటే సార్, టీవీ సీరియల్స్ గురించి చెప్పుకోవచ్చు. ఈరోజు మనం సీరియల్ చేసి వచ్చినామంటే ఈరోజు మండే కదా, మళ్ళీ మండేకి వస్తుంది అని చెప్పవచ్చు. సినిమా అట్లా కాదు, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన తర్వాత దాంట్లో మన పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదు. మన క్యారెక్టర్ ఉండొచ్చు, చెప్పుకోకూడదు, మనం చెప్పుకోవాలి. ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్పుకోవాలి, ఏంటి సార్ అంటే పలానా సార్ అని. ఎందుకంటే మీకు అనుభవమే నాకు అనుభవమే. మన దగ్గర వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తున్నారు సార్ మీరు, ఇంకెట్లా ఉన్నాయి సార్, ఏమేమి ఉన్నాయి సార్ అంటే మాత్రం చెప్పుకోవద్దు. ఎందుకు చెప్పలేము. సినిమా స్టార్ట్ అయినాక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా కాదు, ఒక్కోసారి 6 నెలలకి 8 నెలలకి రావచ్చు కదా. అట్లా ఇప్పుడు ఒక 7 సినిమాలు ఇప్పుడు రెడీగా, అంటే చేస్తున్నవి 7. రేపు మేలో ఒక 2 సినిమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. జూన్లో కూడా ఒక 2 సినిమాలు ఉన్నాయి, ప్లాన్ చేస్తున్నారు. అట్లా నేను గోవిందు నాకు ఒక బిస్కెట్ ఇస్తే తీసుకుంటున్నా, చాక్లెట్ ఇస్తే తీసుకుంటున్నా, మొత్తానికి నా పొట్ట నింపుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు మీకు పొట్ట నింపుకోవడానికి మాత్రం పొట్ట అంటే ఏ పొట్ట? నా నటనా పొట్ట. నేను నటుడిని అవ్వాలనేటువంటి ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికను నేను నా తృప్తి మేరకు నడిపించుకుంటూ వెళ్తున్నాను. అంతేగా. నేను ఒక బిర్యానీ తినే తహత్ ఉన్నటువంటి నన్ను మా ఆఫీస్లో ఒకతను ఒక అద్భుతమైన కామెంట్ చేశాడు నాకు. నేను ఒక ఆఫీసులో ఒక చాలా పెద్ద సీటు చేశాను. నా స్థాయి ఎల్డీసీ, అదొక యూడిసి చేయాలి. అది ఒక యూడిసి చేయాల్సిన పనిని నేను ఎల్డీసీని అయ్యండి ఆ సీటు నాకు ఆఫీసర్ ఇస్తే దాన్ని నేను వేళ్ల మీద నడిపించిన.
అసలు మా డిపార్ట్మెంట్ మొత్తము దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా ఏమండి ఏం మనిషి అంటే ఏం స్టాఫ్ ఏం వర్కర్ అండి అని చెప్పేసి అనిపించుకున్నాను సార్. డెఫినెట్గా నేను ఐఎమ్ గుడ్ వర్కర్, డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరు, గుడ్ వర్కర్. అటువంటి నేను ఒక చిన్న ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇది పెద్ద ఆఫీస్ అంటే మామూలు ఆఫీసు, దీన్ని సబ్ ఆఫీసులో నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే అక్కడ ఒక ఉన్నతను ఒక నుండి ఏ సీట్ ఇచ్చారు నీకు అని అడిగారు. అంటే పలానా సీట్ ఇచ్చారని అనగానే పక్కకున్న ఒక పెద్ద ఆయన ఏమనంటే నరమాంస భక్షకునికి కోడిగుడ్డు ఒక లెక్కన అన్నాడు. ఓకే, అంటే నిలువెత్తు మనిషిని తిరగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఆఫ్టర్ ఒక కోడిగుడ్డు ఏం లెక్క అన్నట్టుగా నాకు అంత చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాకు చిన్న వేషాలు వస్తున్నాయి వెళ్తుంది తప్ప మీరు అనుకున్న మహద్భాగ్యం అంత స్థాయిలో మీరు సంతృప్తి పడగలిగే క్యారెక్టర్స్ ఇంకా రాలేదు అని అనుకుంటున్నాను. రాలేదని నేను అనుకుంటున్నాను. వస్తాయో రావో తెలియదు, డెఫినెట్గా వస్తాయి సార్. ఎందుకంటే మీరు చేసే పర్ఫార్మెన్స్కి ఇప్పుడు పాత్ర ఏ పాత్ర మీద ఎవరి పేరు రాసి పెట్టి ఉంటే ఆ పాత్ర వాళ్ళతో తినే ప్రతి గింజ మీద పేరు ఉన్నట్టు ప్రతి మెతుకు మీద కనిపించే పాత్ర మీద డెఫినెట్గా ఆయన పేరు ఉంటుంది. ఈ పేరు ఇది గోవింద్ వేయాలి అని అంటే గోవింద్ పాతాళంలో ఉన్నా కూడా గోవింద్కే వెళ్తుంది, గోవింద్ ఆకాశంలో ఉన్నా గోవింద్కే వెళ్తుంది. ఈ పాత్రకు మురళీధరు కావాలి అని అనుకుంటే గోవింద్ స్నేహితుడే ఆ సినిమా తీసినా కూడా అది మురళీధర్కే వస్తుంది తప్ప గోవింద్కు రాదు. పాత్ర అట్లా రాసి పెట్టి ఉంటుంది సార్. లేకపోతే ఇక్కడ చాలా అదృష్టం సార్, ఇది సినిమా రంగంలో వేషం రావడము నా దృష్టిలో అదృష్టం. ఓకే, డెఫినెట్గా లక్ అంటారు. ఏ క్యారెక్టర్ అయినా కానీ మన ఇద్దరం మాట్లాడుకుంటూ పక్కన ఒక ఆయన నిలబడాలి, ఆ పాత్ర అయినా సరే అది నీ అదృష్టమే. నీ అంటే దట్ పర్సన్. వందలాది మంది ఉన్న పరిస్థితుల్లో నీవు వచ్చి ఇక్కడ నిలబడటం నీ అదృష్టం కాకుంటే మరి 99 మంది లేరా? అదృష్టం లేదు వాళ్ళకి, ఈయనకున్నది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు. కెమెరా ముందుకు రావటం అనేది మామూలు విషయం కాదు సార్, ఎవరంతా ఈజీగా తీసుకోవద్దండి. చాలా మంది ఆఫ్టర్ ఆల్ అవన్నీ కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్. కెమెరా ముందుకు రావడం అనేది మామూలు అనుగ్రహం కాదు, అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది. అందుకే విలువ తెలుసుకోవాలి సార్, ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది, ఆ విలువ తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తే సినిమాలు క్యారెక్టర్స్ మీద అది ఎవరైనా కావచ్చు, మురళి గారు కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ గారు కావచ్చు, సిద్ధు గారు కావచ్చు. విజయ్ దేవరకొండ సినిమా ఒకటి చేస్తున్నారా? ఫ్యాంటాస్టిక్, లీక్ చేశారు మీరే. గౌతమ్ తిరునూరు గారి దర్శకత్వం, ఎక్సలెంట్. సితారా ఎంటర్టైన్మెంట్. సో సోషల్ మీడియాలో ఇప్పుడు మీరన్న పాయింట్ మీదే నేను డిస్కస్ చేస్తున్నాను. చాలా అదృష్టం ఉండాలి, వాడెవడో మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ఈ మధ్య చాలా నెగిటివిటీ, విజయ్ దేవరకొండ గారి మీద చాలా నెగిటివిటీ, డ్యాన్స్ విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో. సో వాట్ ఎవర్, సో ఎందుకు అంత నెగిటివిటీ ఒక సినిమా మీద? ఒక ఆర్టిస్ట్గా మీరు చెప్పండి. ఇక నాకు తెలియదు సార్ ఆ విషయాలు. నేను ఇంకో విషయం చెప్పినా నీకు, లొకేషన్లోకి నేను వెళ్తే నేనేమిటో నా పని ఏమిటో తప్ప నేను ఇంకో మూడో మనసుతో మాట్లాడను. ఇక వాడు గెలుపుతాడు, విజయ్ దేవరకొండ అట్లా అయిపోయినట, ఈయన ఇట్లా అయిపోయినట, అవు భయ్ నేను ఇవన్నీ ఎందుకు పంచాయతీలో, మనం ఏందో మన పని ఏందో మనం చేసుకొని రావాలి. నేను ఎవరితో టచ్లో ఉన్నాను. అంటే జనరల్గా ఇప్పుడు ఏదైనా విని మర్చిపోతుంది తప్ప దాని గురించి. ఇప్పుడు అదృష్టం బాగుంటే ఆయన చేసిన సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ పట్టించుకో. ఆయన అదృష్టం బాగుండి ఉంటే వీళ్ళే ఇవే నోర్లు ఆయన పొగిడేవి సార్, ఆయనకు హారతులు పట్టేవి. ఆయన అదృష్టం కొంచెం కింద మీద ఉన్నదేమో, ఇట్లా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కావచ్చు. ఏమో, నేను ఫ్యామిలీ స్టార్ చూడలేదు, నేను దాంట్లో చేసేది ఉంది కానీ పోయింది అవకాశం. సిద్ధు గారితో రెండే సినిమాలు. ఓకే, రెండే సినిమాలు ఫైన్. సో ఆయనలో మీరు గమనించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ తెలియదు నాకు, మైనస్ తెలియదు. మేము వచ్చి నిలబడతాము, షార్ట్ రెడీ అంటే మేము వచ్చి నిలబడతాము. మేము వచ్చిన 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన వీలుని బట్టి ఆయన వస్తాడు. ఆ డైలాగ్ ఆయనదేందో, నాదేందో, ఈమెదేందో, ఆమెదేందో, అతనిదేందో, ఇతనిదేందో అనుకుంటాము, చెప్పుకుంటాము. కట్ ఓకే అంటే ఆయన అటు, మేము ఇటు, అంతే. మేమంటే నేను ఇటు. సిద్ధు గారితో నేను ఒక్కనాడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆఫ్ ద స్క్రీన్, ఓన్లీ కెమెరా ముందు సీన్స్ చేయడం మాత్రమే. నమస్కారం సార్, అంతే అంతే. ఫస్ట్ ఆ రోజు ఫస్ట్ డే
ఆ రోజు అంటే ఈ రోజు రేపు షూటింగ్కి వెళ్ళినాం బాస్, ఈ రోజు అయిపోయింది, నిన్న అయిపోయింది, రేపు షూటింగ్ ఉన్నాం, రేపు పొద్దున పోయినప్పుడు మమ్మల్ని పిలుస్తారు షార్ట్ రైడ్ అని చెప్పేసి పోతాం, అక్కడ ఉంటాము. మేము పోయినా కొద్దిసేపటికి ఇటు వస్తాడు, నమస్కారం సార్, అంతే అంతే. నేను అబద్ధం చెప్పను, అతిశక్తి చెప్పను, ఎవరిని విమర్శించను, ఎవరిని పొగడను, ఉన్నట్టుగా చెప్తున్నా. అందుకే నేను సినిమాకు పనికిరాను. నాకు నేనే చెప్తున్నా సినిమాకు నేను పనికిరాను, నా దగ్గర లౌక్యం లేదు, యథార్థంగా మాట్లాడతాను, ఇవి మాట్లాడకూడదు అన్న సంగతి నాకు తెలుసు. అయినా చెప్తారు ఎవరన్నా ఏమన్నా. ఇప్పుడు మరి అభిప్రాయం అనేది వ్యక్తపరచాలి కదా, డెఫినెట్గా కదండి. మరి నా అభిప్రాయం కూడా నేను చెప్పాలి కదా. నేను అందుకే 2 సినిమాలు అంటే మీరు 2 సినిమాలు అన్నారు, అంతే 2 సినిమా అంటే ఆయనతో ఇంకొక 4 సినిమా చేయాలని ఆలోచన ఉంది కదా. ఏమో వస్తే ఏమో అంటే లక్కీ బేకరీ, ఉస్మానియా బిస్కెట్స్ పేర్లా, సినిమా పేర్లా, సినిమా పేర్లు కాదు, ఆ సీన్ లో ఆయన డైలాగ్, చెకోడీలు పకోడీలు పల్లింది వచ్చిన పంచాయతీ, ఇదంతా ఏది ఏమైనా గోవింద్ గారు పెద్దవాళ్ళు అందరూ చెప్పిన మాటనే. కోట శ్రీనివాసరావు గారి సంభాషణ, ఐ మీన్ వారి ఇంటర్వ్యూస్ కానీ ఆయన యొక్క అభిప్రాయం కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఆయన ఉన్నట్టుగా మాట్లాడుతూ పర్ఫెక్ట్గా మాట్లాడుతారు సార్. అటువంటి పాఠాలు కొత్త వాళ్ళు, ఐ మీన్ నిలదొక్కుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాలి. సో కోట గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆయన ఈ ఏజ్లో కూడా ఒక క్యారెక్టర్ ఇస్తే, ఆయనకు తగ్గ క్యారెక్టర్ ఇస్తే చేయగలిగే కెపాసిటీ ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా అముకుసూటిగా మాట్లాడడం, పరభాష అన్నట్టు తీసుకురావడం కరెక్ట్ కాదని, సో ఈ టాపిక్ రావడం మూలాన, ఇలా మాట్లాడడం మూలానే ఆయనకు అవకాశాలు రాకుండా పోతున్నాయి అనేది జనరల్గా చెప్పుకుంటున్న మాటే. సో వాస్తవమే కదా. అయితే సార్ ఏమనుకున్నారంటే, నేను అనుకున్నా, నేను మాట్లాడిన దాంట్లో తప్పులేదు, వేషాలు ఇవ్వకపోతే ఇవ్వలేదేమో, ఇవ్వరేమో, ఇవ్వకపోని అని అనుకున్నారేమో ఆయన. ఇప్పుడు పిల్లికి గంట కట్టాలంటే ఎవరో ఒకరు రావాలి కదా సార్, ఎవరో ఒకరు కట్టాలి కదా. మరి ఇది అబద్ధమా సార్? అంతే. ఓకే, నేను మాట్లాడచ్చు, మళ్ళీ నేను ఇస్తానేమో, నన్ను ఇరికిస్తే కష్టం, వద్దులే ఎందుకు మరి ఆ మాట. ఇప్పుడు టీవీ సీరియల్స్లో అంటుంటారు, పరభాషా నటులు విలువద్దు, పరభాషా నటుల్ని ప్రోత్సహించవద్దు అని చెప్పేసినట్టు. కానీ ఇక దాన్ని ఎవరు ఆపలేరు సార్, కంట్రోల్ చేయలేరు. మనం బెంగళూరు పోతాం, మనం త్రివేంద్రం పోతాం, మనం ముంబై పోతాం, మనం చెన్నై పోతాం, కలకత్తా పోతాం, ఢిల్లీ పోతాం. మరి ఒక విధంగా చెప్పాలి అని అంటే సినిమాకు ఎల్లలు లేవు. ఇప్పుడు నన్ను పుట్టుకున్నా అంటే చెప్తా, ఇప్పుడు నన్ను పుట్టుకున్నా అండర్లైన్ చేసుకో, ఇప్పుడు నన్ను పుట్టుకున్న ఎవడన్నా బాంబేకి పిలిచిండు అనుకో, నేను బాగున్నా వద్దా? చవగా నీకు విషయం చెప్పాలి. రేపు 19-20 తారీఖులో నాకు ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చిందండి బాలీవుడ్ నుంచి. 19-20 ఆల్రెడీ 19-20కి నేను షూట్లో ఉన్నా. ఓకే, ఈ పెద్ద మనిషిని అడిగిండ్రు సార్ 19-20 మరి మీరు డేట్లు తీసుకున్నారు, మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి చేస్తున్నాం కదండి. లేదు సార్ మాకు ఒక అవకాశం వచ్చింది. లేదండి మనం చేస్తున్నాం, అది పోయింది నాకు. ఓకే, అది నాకు రాసి పెట్టుంటే నీకు వెనక ముందుకో ఇంకో ముందుకో ఇంకేదో ఉంటుండే కదా. డేట్స్ అడ్జస్ట్మెంట్ అయితే అది చేసి ఉండేవాళ్ళు. మరి బాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తే మనం పోయినామంటే మనం ఏమనుకుంటా చెప్పు, ఈజీగా తీసుకున్నాను నేను. మనకు ప్రాప్తం లేదు, పోయింది. ప్రాప్తం ఉన్నటువంటి వీళ్ళు నాకు టైం ఇద్దరు కావచ్చు, 19-20 సరే మరి అట్లా వచ్చింది అన్నప్పుడు మనం ఇంకోసారి పెట్టుకుందాం, ఫలానా రోజులో పెట్టుకుందాము అని చెప్పేసి అని మీరు తీసేసుకుని అనేవాళ్ళేమో. నాకు అవకాశం ఉంటే ఇవ్వలేదు, పోయింది, పోనీ ఇది పోతే ఇంకోటి 19-20 అయితే 30-32 1 4 5 10 రోజుల క్యారెక్టర్ వస్తుంది కావచ్చు భవిష్యత్తులో. నేను హిందీ సినిమాలో చేస్తానని నమ్మకం నాకు ఎందుకో రోజు రోజుకు పెరుగుతున్నది. చేస్తారేమో డెఫినెట్గా అనిపిస్తుంది గోవిందు. దానికి కారణం ఏంటంటే నాకు ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే నాకు హిందీ భాష వచ్చు కాబట్టి నాకు అది కొంచెం సపోర్ట్ అవుతుందేమో. భాష మీద మనకు మన హైదరాబాద్లో భాష ఎట్లుంటుంది, హౌ అంతే అంతే. మీకు అదే డిజిటల్ బాగా ప్లస్ అయింది. ఎలాగా? ఆ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ కావచ్చు, ఇది మీకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ప్యూర్ ఆంధ్ర అనుకోండి, అంత పర్ఫెక్ట్ మాడ్యులేషన్ రాకపోయి ఉండొచ్చు. రాదు కదా.
100% తెలిసిపోతుంది. రాకపోయిండొచ్చు కాదు, ఎక్కడ ముక్కలు అనే తెలిసిపోయేది. ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా తెలంగాణ భాష ఇప్పటికీ మాట్లాడలేకపోతున్నారు. కావాలని మాట్లాడాలనుకుంటే మాట్లాడతారే తప్ప ఫ్లోర్ అయితే రాదు. అదే మనం అక్కడ భాష మాట్లాడాలంటే ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే వీ కెన్ స్పీక్, మాట్లాడచ్చు. ఈ కాన్ఫిడెన్స్తో మీకు ఖచ్చితంగా బాలీవుడ్లో ఛాన్స్ వస్తుందని మాత్రం అనిపిస్తున్నది. నేను పోతా చేస్తాను కాదు, అనిపిస్తున్నది. వస్తే మాత్రం బాబాయ్ వెళ్ళిపోతాను. ఓకే సార్, ఇప్పుడు మేజర్గా మ్యాక్సిమం అన్నీ మాట్లాడుకున్నాం, కొత్త వచ్చినాయి దాదాపుగా. గ్లామర్ టాపిక్ మాట్లాడుకోలేదు, హీరోయిన్స్ గురించి మాట్లాడుకోలేదు. మీరు చేసిన సినిమాలోనే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, నేహా శెట్టి, నేహా శర్మ, అనుపమ పరమేశ్వర్, మీరు గమనించిన డిఫరెన్సెస్ ఏంటి ఇద్దరు పర్ఫార్మెన్స్ పరంగానే చెప్పండి. నేహా శెట్టితో నాకు సీన్స్ లేవు, ఆమె నేను ఎప్పుడు చూడలేదు, అసలు సెట్లు చూడలేదు. కాంబినేషన్ లేనప్పుడు చూస్తాం, మా కాంబినేషన్లో సీనే లేదు. ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఆ రోజు సీన్ ఉన్నా లేకపోయినా కలవాల్సిన సందర్భాలు వస్తాయి. సో మీకు రాలేదు. నేను సిద్ధుతోనే కలవలేదంటే నేహా శెట్టితోనే కలుస్తారా కదా? ఓకే, అనుపమ మా కోడలాగానే ప్రవర్తించింది, అంతేనా? అంత బాగుండేది. ఓకే, ఇప్పుడు ఆమె గొప్ప ఈమె గొప్ప, ఆమె పరిస్థితి ఏమిటి ఈమె పరిస్థితి ఏమిటి అని అంటే నేను ఎవరిని తెలియదు, ఒక అనుపమ తప్ప, శ్రీలీల తప్ప. శ్రీలీల గురించి నువ్వు అడగకపోయినా నేను చెప్పకుండా చెప్తా శ్రీలీల గురించి. డెఫినెట్గా, ఎందుకంటే నేను చూసిన వ్యక్తి కాబట్టి. అనుపమ ఎంత ఆప్యాయంగా ఎంత దగ్గరగా ఉందో శ్రీలీల ఇంకా ఒక అడుగు ముందుకే వేసింది. ఓకే, అంకుల్ నన్ను మీరు నేను మేడం అనేవాడిని, హీరోయిన్ కదా, హీరోయిన్ మేడం అంటే అంకుల్ మీరు నన్ను మేడం అనద్దు శ్రీలీల అంటే, శ్రీ కూడా వద్దు లీలా అనండి చాలు అన్నది. అంతటి ప్రేమపూర్వకమైనటువంటి ఒక భావన అది. అనుపమ గారు కూడా బాగానే, ఎస్, ఇంకా మేమే ఫ్రీడమ్ నేర్చుకున్నాం అనుపమతో. ఇప్పుడు అనుపమ అంటున్నా అంటే మీనింగ్ చూడండి, మీరు ఆలోచించండి. అనుపమ పరమేశ్వరన్ గారు అనాలి, హీరోయిన్ గారు అనాలి, మేడం అనాలి. అనుపమ అంటున్నానంటే నేను ఆమెను ఓన్ చేసుకున్నాను. నేను ఏదైనా కొంచెం మంచిగా మాట్లాడితే నేను ఓన్ చేసుకుంటా బాస్. అనుపమ మాత్రం బాగుంది. నేనైతే ఆమెను ఇంకా దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడడం, మేడం జీ రండి అనుపమ గారు కూర్చోండి అనో, లేకుంటే ఆమె ఉంటే నేను ఆమె దగ్గరికి పోవడం మాట్లాడుకోవడము కొన్ని చెప్పాడు. నాకు ఈ యాటిట్యూడ్ నాకు నేను కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే పనికిరాదు, కొంచెం మార్చుకుందాం నన్ను నేను అని అసలు అనిపించదు మీకు? ఒక సినిమా వచ్చింది సీతయ్య అని, కింద ఏమున్నది హరికృష్ణ గారి సినిమా, కింద ఎవరి మాట వినడు. సో మురళీధర్ ఇది ఒకటి గోవిందు, స్వభావాన్ని ఎవరు మార్చుకోలేరు. స్వభావం సహజ సిద్ధంగా పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాన్ని, ఒక సామెత కూడా ఉన్నది, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడుకల్లో పెట్టిందాకా పోదని, పుడుకల్లో పెట్టి ఇంకా పోతే పోకపోతే మాట చెప్తున్నా. అలాగా ఇప్పుడు అడగదు గోవిందు, మనము నేను నవ్వి చెప్పగలను, నీతో ఆప్యాయంగా మాట్లాడగలను, పోగలను, అన్ని చూపించగలను, కానీ తాత్కాలికమే కదా. అట్లా చేస్తుంటే నాకేమైతే తెలుసా, ఆ దేవుడు నాకు ఇంకో వరం ఇచ్చాడు. నా వైఖరికి నా మనస్తత్వానికి భిన్నంగా నేను ఏమాత్రం ప్రవర్తించినా కూడా నాకు వైబ్రేషన్ వస్తుంది. ఓకే, సో రాంగ్ ఇండికేషన్ అని అవసరం లేదు, నువ్వు నవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నీ రాకూడదు అనే కమాండ్ నాకు వస్తుంది. ఓకే, నేను నవ్వలేను నీతో, నిజంగానే ఉంటే చెప్పవచ్చు, కానీ అంటే లేని ప్రేమ వలకపోయటము, అబద్ధాన్ని నేను అబద్ధాలు చెప్పాను తెలుసా నీకు, అబద్ధాల జోలికి నేను 99.9% వెళ్ళను. నేను తప్పులు చేయను, నేను సినిమా రంగంలో గురుతుంది ఇది, నేను అందుకే అంటున్నాను. అదే తప్పులు చేయను, పొరపాట్లు చేస్తానేమో కానీ తప్పులు మాత్రం చేయను, దాదాపుగా చేయను. అందుకే 99.9 ఒకటే. తప్పుకి పొరపాటుకి డిఫరెన్స్ ఏంటి మీ? అంత దానికి పెద్ద వివరణ ఏం అవసరం లేదు. పొరపాటు అంటే అనుకోకుండా జరిగేది, తప్పు అంటే కావాలని చేసేది. ఫోన్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయిందంటే సార్ పొరపాటు జరిగిపోయింది సార్, పగిలిపోయింది సార్ అని ఎదుటి వాళ్ళకి చెప్పచ్చు, పగిలిపోయింది సార్ తప్పు. నేలకేసి విసిరి కొట్టి పగిలిపోయిందని చెప్పడం తప్పు. మనం జేబులోంచి తీస్తుంటేనో సార్కి అందియబోతుంటేనో టప్పున కింద దారి పడిపోతే పొరపాటు కదా. పొరపాటు అంటే అది, తప్పు అంటే ఇది. అండ్ ఇప్పుడు ఉన్న హీరోలు ఇంటెన్షనల్లీ చేయటం అనేది తప్పు.
బై మిస్టేక్ అనేది పొరపాటు. రాంగ్ అండ్ మిస్టేక్. మిస్టేక్ అంటే పొరపాటు, రాంగ్ అంటే తప్పు. సో యాక్టింగ్ పరంగా క్యారెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అంటే ఒక మంచి పరిపక్వత వచ్చేసింది మీకు. ఉంది వచ్చింది అనేది కాదు, మీరు అంటుంది. ఓకే ఫైన్. సో ఈ అనుభవంతో చూస్తే ఇప్పుడున్న హీరోలలో ఎవరు బాగా యాక్ట్ చేస్తున్నారు, ఎవరు క్యారెక్టర్ అద్భుతంగా చేస్తున్నారు? ఫ్యాన్స్ వేరు, నేను అనేది ఫ్యాన్స్ మోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నటుడిగా మీ యాంగిల్లో అడుగుతున్నాను. నాకు ఎవరు తెలుసు చెప్పి ఎవరి గురించి చెప్పాలి నాకు ఎవరు తెలుసు అని నేను ఎవరి గురించి చెప్పాలి? ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అది మనము ఇంతమంది ఉన్నారు సార్. అది మనము ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళ గురించి కామెడీ చేయొచ్చు. ఓకే, 150 సార్లు చూసిన సినిమాకి దాంట్లో ఎన్నో మార్పులు చేర్పులు జరిగి మన ముందుకు వస్తుంది కదా. ఒక ఫోటో, ఇప్పుడు గోవింద్ ఇక్కడ ఉన్నాడు, ఆ గోవింద్ను ఫోటో తీసినాం. ఫోటో తీసి దానికి రంగులు రుద్ది, అటు రుద్ది ఇటు రుద్ది, బ్యాక్గ్రౌండ్ వేసేసి అట్టగట్టి ఒక ఫ్రేమ్ పెడితే కనిపించే గోవింద్ వేరు. నేను ఈ గోవింద్ని చూడాలనుకుంటున్నాను, ఆ గోవింద్తో నాకు వద్దు. నీ ప్రశ్నకు నేను ఇక్కడ ఉంటే జవాబు చెప్పాలి కానీ అక్కడ జవాబు చెప్పాను. ఎందుకంటే నాకు ఏ హీరో గారితోనూ కూడా పరిచయం లేదు. బాలకృష్ణ గారితో మొన్న ఒక పరిచయం జరిగింది, విజయ్ దేవరకొండ గారితో మొన్న ఒక పరిచయం జరిగింది, అల్లు అర్జున్ గారితో ఇంకో పరిచయం జరిగింది. వీళ్ళు తప్ప నేను ఇంకెవరితో చేశాను? అవకాశం వస్తే వాళ్ళతో చూస్తే వాళ్ళ యొక్క వైఖరి ఎలాగ ఉంటుంది అన్నది నేను గమనించగలను. ఓకే, సో డైరెక్టర్స్ గురించి సార్ ఫైనల్గా ఎవరి డైరెక్షన్లో సినిమా చేయాలి, చిన్న క్యారెక్టర్ అయినా సరే మంచి క్యారెక్టర్ చేస్తే ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది, పేరుగా పక్కన పెట్టేసేయండి. సో అలాంటి డైరెక్టర్ ఎవరు మీ దృష్టిలో? తెలియదు ఎవరు వస్తారో నాకు. నన్ను పరీక్షించే దర్శకుడు ఎవరు వస్తారో చూడాలి. నన్ను పరీక్షించి నన్ను సానబట్టి నా నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసేటటువంటి పరిస్థితిని ఏ దర్శకుడు తీసుకొస్తాడో చూడాలి. అతనే నా దర్శకుడు. ఓకే, అటువంటి దర్శకుడిని ఆనందింపజేయాలని, ఆయన నుంచి మనస్ఫూర్తిగా బాగా చేశారని నేను అనిపించుకోవాలనేది నా కోరిక. ఒక నటుడికి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి వాస్? నటుడు అనేవాడికి అది కావాలి. అందరు నటులు గారు సార్, తెర మీద కనిపించిన వాళ్ళంతా నటులు గారు. సినిమాల్లో చేయాలి, సీరియల్స్లో చేయాలి, నటన మీద దృష్టి పెట్టాలి, తెర మీద కనిపించాలనుకునే వాళ్ళందరూ నటులు గారు. హైదరాబాద్లో 1,40,000 మంది ఉన్నారు, 1,40,00,000 మంది ఉన్నారు. అందరూ ప్రముఖులు గారు కదా, కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా. అట్లా నటన అనేది చాలా కష్టతరమైన కళ అని నా భావన, అది వాస్తవం కూడా. నేను దాన్ని ఆ విధంగానే చూస్తాను. అల్లటప్పగా తీసుకొని ఆ పాత్ర. అందుకే నేను వచ్చిన పాత్ర, ప్రతి పాత్ర నేను ఎందుకు అంగీకరిస్తున్నాను? అది నా అదృష్టం. ఒక పాత్ర నన్ను వెతుక్కుంటూ రావడం అనేది, ఒక దర్శకుడు నన్ను వెతుక్కుంటూ, ఒక నిర్మాత నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రావడం అనేది ఎంత గొప్ప అదృష్టం అండి. అది ఆలోచించాలి కదా, నేను దాన్ని గౌరవించాలి కదా. ఆ గౌరవమే నాకు ఒక మెట్టు. దాన్ని గౌరవిస్తే ఇంకో మెట్టు నాకు దొరుకుతుంది. కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ప్రజెంట్ ఉన్నంత వరకు హ్యాపీగా వెళ్ళిపోతుంది, మోర్ దెన్ హ్యాపీ. సో పలానా డైరెక్షన్లో చెయ్యాలి. అందరు దర్శకులు నాకు కావాల్సిన వాళ్ళే. ఏ దర్శకుడు నన్ను ఆ విధంగా తీసుకెళ్తాడో చూద్దామని ఎదురు చూపుల్లో ఉన్నారు. సూపర్ సార్, చాలా బాగుంది మీకు ఇంటర్వ్యూ చేస్తే, హార్ట్ టచింగ్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ వాస్తవంగా కఠోరమైన నిజాలు ఉంటాయి నా దగ్గర. ఎస్, మాటలు కఠినంగా ఉంటాయి, అందుకే నాకు ఎవరి దగ్గరగా ఉండరు. ఎవరి దగ్గర లేకపోయినా పర్వాలేదు నాకు. కానీ నేను అబద్ధాన్ని నేను మసిపూసి ఇంకేదో చెప్పేసి నిన్ను సంతృప్తి పరచాలనేటువంటి అభిప్రాయం నాకు ఉండదు. అటువంటి అవసరం నాకు లేదు. నిజంగా మాట్లాడితేనే, నిజాయితీగా ఉంటేనే మనిషి ఉల్లాసంగా ఉండగలుగుతాడు, ఉత్సాహంగా ఉండగలుగుతాడు, దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాడు. నీవు మోసం చేస్తున్నంత కాలము ఇతరులను మోసం చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అనే సంగతిని గ్రహించాలి. దేవుని సంతృప్తి పరచడానికి మనం పూజలు చేయక్కర్లేదు, తపస్సులు చేయక్కర్లేదు, ధ్యానాలు చేయక్కర్లేదు. సాటి మనిషితో సత్శీలంగా ప్రవర్తిస్తే చాలు, సత్ప్రవర్తనతో ఉంటే చాలు, సత్యం పలికితే చాలు. దేవుడు సంతృప్తి పడడానికి ఇవన్నీ పూజలు, ఇవన్నీ పుష్పాలు, ఇవన్నీ అర్చనలు, ఇవన్నీ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ దేవునికి ఇవే, దేవునికి కావాల్సిన ఇవే.
పొరుగువాడిని ప్రేమించు, లేనివాడికి ఇవ్వు, మనసు కష్టపెట్టుకోకు, ఇంకొన్ని కష్టపెట్టకు అనేటి దేవుని యొక్క సూక్తులు అని నాకు అనిపించుతున్నది. నాకెవరు చెప్పలేదు సార్, నాకు అనిపిస్తున్నది నేను నీకు చెప్పేస్తున్నాను అంతే. నువ్వు నాకు అనిపించినావు కాబట్టి నేను నీకు చెప్తున్నా. సందర్భం వచ్చింది కాబట్టి, నలుగురు వింటున్నారు కాబట్టి, ఎవరన్నా ఏమన్నా అనుకోని కానీ నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను. నువ్వు నాకు అవకాశం ఇచ్చినావు, ఎంత గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. జీకే టాక్ షోలో అద్భుతమైన విషయాలు పంచుకున్నారు మాతో. నేను ఓన్లీ సినిమాకి సంబంధించి, మీ సినిమా కెరీర్కి సంబంధించి అనుకున్నాను. సో అంతకు మించి పరిధి దాటినా కూడా చాలా మంచి విషయాలు, అందరికి ఉపయోగపడే విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.